ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, మీరు విచ్ క్రాఫ్ట్ గురించి వినే ఉంటారు. విచ్ క్రాఫ్ట్ అంటే చేతపడి చాలా మటుకు అన్య మతస్థుల్లో జరుగుతూ ఉంటుంది. కానీ చర్చెస్లో కూడా విచ్ క్రాఫ్ట్ జరుగుతుంటుంది. దాన్ని వైట్ విచ్ క్రాఫ్ట్ అంటారు. ఏదైనా సోలిష్ ప్రేయర్స్ అంటే మనకు కావాల్సినవి జరగాలని మనం ఏవైతే ఇష్టపడుతుంటామో అవే జరగాలని పాస్టర్స్ చేసిన లేకపోతే చర్చెస్లో వాళ్ళు చేసిన అది వైట్ విచ్ క్రాఫ్ట్ కిందకి వస్తుంది. విచ్ క్రాఫ్ట్ అంటే ఏమిటి? కంట్రోల్. పాస్టర్లు కానీ ఆ ప్రేయర్ గ్రూప్ కానీ మనల్ని కంట్రోల్ చేయడాన్ని వైట్ విచ్ క్రాఫ్ట్ అనవచ్చు. అయితే మీ చర్చెస్లో సడన్గా ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, సడన్గా డెత్స్ కావడం, లేకపోతే సడన్గా మీరు ఏదన్నా ఇవ్వాలనుకోవడం చర్చికి. కొంతమంది అయితే సడన్గా వెళ్ళిపోయి ఒక గోల్డ్ అంతా వేసేస్తారంట కానుక పెట్టెలు. సో అలా సడన్గా మీరు తర్వాత అనుకుంటారు, నేను ఎందుకు ఇలా చేశాను అంటే ఆ టైంలో అలా జరిగిపోతుంటాయి. ఓకేనా? సడన్గా ఇంత డొనేషన్ ఒప్పుకోవడం అని ఏదైనా చర్చకు నువ్వు అనుకోకుండా అవి చేయడం, లేకపోతే మీ ఇంట్లో సడన్గా ఏమన్నా దుర్ఘటన జరగడము, సో అవి కొంచెము విచ్ క్రాఫ్ట్ కంట్రోల్ ఉంటాయి అన్నట్టు. అంటే మనము ఏం చేస్తుంటామంటే ఈ ప్రేయర్ టవర్స్లో మనం కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తుంటాం. ఇప్పుడు అంతా చర్చెస్లో 24/7 ప్రేయర్ టవర్స్ ఉంటుంది. వాళ్ళు మన రిక్వెస్ట్లు అన్నీ తెలుసుకొని సోలిష్ ప్రేయర్స్, విచ్ క్రాఫ్ట్ ప్రేయర్స్ చేసి మన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా అటాక్ చేస్తారు. ఇక్కడ ఎవరు ఎక్కువ అటాక్ అవుతారంటే ఎంతో భక్తి గల వాళ్ళు అటాక్ అవుతారు, వల్నరబుల్ అంటే భక్తి లేని వాళ్ళు కూడా అటాక్ అవుతారు. కాబట్టి చూసుకోండి, సడన్ డెత్స్, ఇది లేకుండానే చనిపోవడము, లేకపోతే ఫైనాన్షియల్ లాస్ జరగడము చూడండి. అవన్నీ దైవచిత్తం అనుకుంటుంటాం, కానీ వీటి వెనుక పాస్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ ప్రేయర్ గ్రూప్ పవర్స్ పనిచేస్తుంటాయి. కాబట్టి డోంట్ గివ్ ఎనీ డీటెయిల్స్ టు దెమ్. చాలా మటుకు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఎవరికో అయితే వాళ్ళకి కదా నాకు కాదు కదా అనుకోకండి. జాగ్రత్తగా వాళ్ళని కూడా గమనించండి. యంగ్ పీపుల్ చనిపోతుంటే, లేకపోతే చూడండి ఏదో ఒకటి దేవుడు మీకు చెప్తూ ఉంటాడు, సంథింగ్ ఈజ్ రాంగ్ అని మీకు తెలిసిపోతూ ఉంటుంది. సో అటువంటి చర్చెస్ రన్ అవే ఫ్రమ్ దేర్ చర్చెస్. ఎందుకంటే అక్కడ ఉండడం ద్వారా మనమే వాళ్ళకు సాతానుకు అప్పచెప్పుకుంటున్నట్టు అవుతాం. కాబట్టి ఏది నార్మల్గా లేకపోయినా కొంచెం జాగ్రత్తతో ఉండండి. కంపల్సరీగా చెక్ చేసుకుంటూ ఉండాలి. వైట్ విచ్ క్రాఫ్ట్ ప్రేయర్స్ ఇలా ఉంటాయి, కంట్రోల్ చేస్తుంటారు. చర్చ్ వాళ్ళు మనల్ని కంట్రోల్లో పెట్టుకుంటారు. మనకు తెలియకుండా, మనకి ఇష్టం లేకుండానే వాళ్ళ సేవలోకి వెళ్ళడం, సండే స్కూల్ తీసుకోవడం, లేకపోతే కొయర్లో జాయిన్ అవ్వడం మనకి ఇష్టమే ఉండదు, కానీ వెళ్తుంటాం. సో అలాంటివి ఏవైనా జరుగుతున్నట్టయితే విచ్ క్రాఫ్ట్ కంట్రోల్ ప్రేయర్స్ జరుగుతున్నట్టు